రవికుమార్ గారు ఇప్పుడు చూసుకుంటే ప్రధానంగా బిల్డింగ్స్లో ఎక్కువ సెట్ బ్యాక్ నిబంధనల వైలేషన్ బాగా కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు దాని మీద హ్యూజ్ ఫైన్ వేయడం వల్ల కొంత అవగాహన పెరిగే అవకాశం ఉందా? కరెక్ట్ అండి. ఎందుకంటే సెట్ బ్యాక్స్ లేకపోతే పార్కింగ్ ఏరియాస్ కానీ పిల్లలు ఆడుకునేందుకు కానీ ఇవన్నీ సెట్ బ్యాక్స్ లేకపోతే చాలా కష్టం కదండి. ఇప్పుడు ఇంకోటి కూడా చూడాలి. ఇప్పుడు రీసెంట్ గా ఫైర్ యాక్సిడెంట్స్ కూడా అయినాయి. సెట్ బ్యాక్ లేదనుకోండి ఈ వెహికల్ ఎలా మూవ్ అవుతుంది? వెళ్ళడానికి ఉండదు. సో ఇవన్నీ ఎన్నో ఆలోచించి కానీ ఈ రూల్స్ నిబంధనలు రాలేదండి. ఈ నిబంధనలకు అతిక్రమించిన వాళ్ళు ఖచ్చితంగా మనం శిక్షించాల్సింది ఏదో ఒక విధంగా, వెదర్ ఇట్ ఇస్ బై వే ఆఫ్ పెనాల్టీ ఆర్ ఆ వెండర్ లైసెన్సే క్యాన్సిల్ చేసేయటం. ఇప్పుడు వారు చెప్పారు చూసారా, ఒకసారి చేస్తే గ్రహపాటు, రెండోసారి చేస్తే పొరపాటు, మూడోసారి చేస్తే మాత్రం ఖచ్చితంగా వీ హావ్ టు టేక్. అంటే అందులో అంటే ఎటువంటి దానిలో ఇది లేదండి. ఇంకా ఒకే ఆలోచన, సెకండ్ థాట్ అక్కర్లేదు. ఖచ్చితంగా అలాంటి వాళ్ళు మనం పరీక్ష చేయాల్సిందండి. ఏ రంగంలో అయినా సరే అంతేనండి అది. సో కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ ల్యాబ్స్, ఇట్ ఈస్ ఇంటెన్షనల్ థింగ్. కాబట్టి మనము ఖచ్చితంగా ఇది సేఫ్టీ తర్వాత తెలంగాణ రియల్ ఎస్టేట్ కూడా మంచి పేరు వస్తుంది. మంచి డిసిప్లిన్, కాన్ఫిడెన్స్ పెరిగి బయట నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యేవాడు చాలా మంది ఉన్నారు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ మనకి బ్రాండింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ తెలంగాణకి. తెలంగాణ రియల్ ఎస్టేట్ ఇవాళ ఇలా ఉంది అంటే బికాస్ ఆఫ్ అవుట్ సైడర్స్ అండి, మోడ్ బై అవుట్ సైడర్స్. నేను గమనిస్తున్నాను కదా, బెంగళూరు నుంచి చూస్తున్నారు, బాంబే నుంచి చూస్తున్నారు ఇక్కడికి, అండ్ ఢిల్లీ నుంచి కొంతమంది వస్తున్నారు. నార్త్ అంటే మనం వీఆర్ కవరింగ్ అంటే 3 వేస్ లో డైరెక్షన్స్, ఎక్సెప్ట్ నాకు ఇంకా కలకట్టా నుంచి వచ్చిన వాళ్ళు కనిపించలేదు కాబట్టి చెప్పట్లా. లేకపోతే వెస్ట్ వైపు నుంచి మన అటువైపు నుంచి కూడా వస్తున్నారని చెప్పొచ్చు, వెస్ట్ బెంగాల్ నుంచి. సో ఇంత చక్కటి మనం ఇంత మందిని అట్రాక్ట్ చేస్తున్నప్పుడు ఇన్వెస్టర్స్ ని, స్ట్రిక్ట్ రూల్స్, స్ట్రిక్ట్ కంప్లైన్స్, స్ట్రిక్ట్ గవర్నెన్స్, దే ఆర్ ది నీడ్ ఆఫ్ ఎవర్ ఫర్ టు బూస్ట్ తెలంగాణ రియల్ ఎస్టేట్ అంటే అందులో అనుమానం లేదు. రైట్ అండి. రామేశ్వరరావు గారు, ఇప్పుడు నివాస భవనాలకు అనుమతి తీసుకొని వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తే దాని మీద కూడా భారీ ఫైన్ ఇచ్చారు. సో అది కొంచెం లెవెల్ ప్లేయింగ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుంది అట్లా. దాని గురించి సార్ రామేశ్వరరావు గారు. మీరేంటంటే మీతో మాట్లాడినప్పుడు మీకు చాలా జాగ్రత్త ఉన్నారు. మీరు ఓల్డ్ వేట్ పబ్లిష్ చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ కి చెప్తే ముందుకెళ్తే గొయ్య వెనక్కొస్తే మీ ఇప్పుడు యాంకర్ తో మాట్లాడంటే మాకు అలజడి. ఎందుకంటే ఏదైనా చేయగలరు సార్ సమాధానం. సమాధానం చెప్తామండి. మేము కూడా బతుకున్నాను కదా. పీటిపై మారో పేటిపై మత మారో ఫోన్స్ వస్తాయి. సార్ మీరు మా బ్రదర్ గారు సార్ అలా చెప్తారు. అంటే జోక్స్ అపార్ట్, బయర్స్ విల్ బికమ్ మోర్ కాన్షియస్ అండ్ అప్రూవల్ కాన్షియస్ లేకుండా కొనండి. ఇప్పుడు రెసిడెన్షియల్, సెమీ రెసిడెన్షియల్, కమర్షియల్, సెమీ కమర్షియల్ అనే 4 పదాలు ఉన్నాయండి. ఆ పదంలోనే మీనింగ్ ఉంది. సెమీ అనేది ఇది సగం. జనరల్ గా ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద రెసిడెన్షియల్ బిల్డింగ్స్ లో 60 ఫీట్ రోడ్ లేదా 80 ఫీట్ రోడ్ ఉంటే గ్రౌండ్ అండ్ ఫస్ట్ రీటైల్ ప్లేస్ కింద పరిగణిస్తారు. ఆ పైన మాల్ అయితే అన్ని ఫ్లోర్లు పెట్టుకుంటారు. కానీ జనరల్ బిల్డింగ్స్ లో వేర్ ఆఫీస్ అండ్ రీటైల్ షోరూమ్ పైన 1 2 ఫస్ట్ సెకండ్ 2 3 4 5 6 7 10 వరకు ఆఫీస్ స్పేస్ కింద వాడతారు. అదే రెసిడెన్షియల్ అనుకోండి, కింద 2 కమర్షియల్ పెట్టి మిగతా అన్ని రెసిడెన్షియల్ పెడతారు. సో డిఫరెంట్ మిక్స్. సో రేరా యాక్చువల్లీ నా ప్రకారం అండి, మేబీ రవి గారు ఒప్పుకోవచ్చు, రేరా అనేది పూర్తి స్థాయిలో పర్ఫామ్ చేయట్లేదు నాకున్న అనుభవం. అన్లైక్ ఢిల్లీ, బెంగళూరు, కలకట్టా అట్లా చూసుకుంటే రేరా ఇస్ మోర్ స్ట్రిక్టర్. ఇప్పుడు ఈ రూల్స్ తీసుకున్న రేరా విల్ గెయిన్ ఇట్స్ ప్రాఫిట్ అంటే నేమ్. రేరా అనేది కొన్ని, ఇప్పుడు హైడ్రా అనేది కొన్ని వేల ఎకరాలు కాపాడుతున్నారు గవర్నమెంట్ కి. అంటే గెటింగ్ రెవెన్యూ, అక్రమ కట్టలు, ఆనకట్టలు, చెరువులు ఇవన్నీ. సో అది అండ్ శాంక్షన్ బిల్డింగ్ ప్లాన్స్ విల్ బి ప్లేయింగ్ ఏ మేజర్ బయింగ్ డాక్యుమెంట్. అంటే శాంక్షన్ ఇచ్చేటప్పుడు అధికారులు, ఇప్పుడు రాష్ట్రం ఏమైంది, ఇల్లులు కోలుగొట్టినప్పుడు బిల్డర్ కట్టాడు, తర్వాత డిటిసిపిఓ హెచ్ఎండి అప్రూవ్ అయింది, బ్యాంక్ లోన్ అప్రూవ్ అయింది, రేరా అప్రూవ్ అయింది, అయినా కోలుకుంటారు. ఇక్కడ బయర్స్ తప్పే ఉందండి. బయర్స్ నో వేట్ అనేది దే ఫాలోడ్ ఆల్ ది కన్సర్న్డ్ ఆఫీసర్స్ వాస్ గివెన్ ది అప్రూవల్ షుడ్ బి ఫైనలైజ్డ్, పెనలైజ్డ్. ఎందుకంటే బయర్ మీద ఊరికే ఓట్లు వేస్తేనే మనం గెలుస్తాం గవర్నమెంట్. సో ఆ ఓటర్స్ ని మీరు బయట పెట్టి ట్రబుల్ చేశారు అనుకోండి, యూ విల్ హ్యావ్ ఏ ప్రాబ్లం. అండ్ యాక్చువల్ కన్స్ట్రక్షన్ ప్లాన్స్ కి ఇప్పుడు అంతకుముందు నాకు తెలిసి పర్మిషన్ టు బిల్డ్ అని ఒకసారి వదిలేశారు. అప్పుడు మనం కన్స్ట్రక్షన్ ఇలా వెళ్ళే వాటర్ ట్యాంక్ లాగా. ఇప్పుడు అలా కాకుండా పర్మిషన్ టు బిల్డ్ తో పాటు పర్మిషన్ టు ఆపరేట్ అంటే ఓసి, ఆక్యుపేషన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం మొదలు పెట్టాక ఆ డీవియేషన్స్ విత్ ఇన్ 5-10% ఉంటే సంబంధం. ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ లో ఎమ్యూనిటీస్ కంపెనీ కొంటే ఓసి ఇచ్చేస్తారు. ఎలాగిస్తానండి గవర్నమెంట్ ఆఫీసర్స్?
దే షుడ్ నాట్ గివ్ అమ్యూనిటీస్ అన్ని కంప్లీట్ చేస్తే ఆ సేల్ అగ్రిమెంట్ లేకపోతే ఇనిషియల్ ప్లాన్ లో ఏం కమిట్ చేశారు అవన్నీ కూడా ఇక్కడ ఉపయోగాలేదు. మెజారిటీ ఆఫ్ సమ్ ప్రాజెక్ట్స్ 70-75% మిగతా 20% డబ్బులు కలెక్ట్ చేస్తున్నారని చేయట్లేదు. సో ఇప్పుడు మున్సిపల్ ఎస్పెషల్లీ సిటీ లిమిట్స్ విచ్ ఇస్ కాల్డ్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో లిమిట్స్ అనేది చాలా జాగ్రత్తగా చూస్తారు. అంటే గ్రేటర్ కాన్సన్ట్రేషన్ అండ్ వైల్ ఐడెంటిఫై పెరుగుతుంది ఇంపార్టెంట్. ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అండ్ నాలా ఇవి మాత్రం హైదరాబాద్ ప్రాపర్టీ డివిజన్ లో చాలా నాకు ఎవ్రీ వీక్ 5-6 కాల్స్ వస్తాయి. సరే ఎఫ్టిఎల్ ఉంది ఎలా కనుక్కోలే, బఫర్ జోన్ ఉంది ఎలా కనుక్కోలే, లేదా పర్సనల్ ఆఫీస్ కావచ్చు, లేదా నాలాంటి మన రవికుమార్ లాంటి ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళని సంప్రదించవచ్చు, చేయొచ్చు. అండ్ ప్రీ లాంచ్ పర్చేజెస్ మే ఫేస్ గ్రేటర్ స్క్రూటినీ. ఇప్పుడు ఎక్కడ మోసాలు ఎక్కడ జరుగుతున్నాయండి? అందరు స్పీకర్లు అనేక సార్లు మాట్లాడారు. బట్ ప్రీ లాంచ్ మనకి క్యారెట్ చూపిస్తే మనం పడిపోతాం. ఫ్రీగా వస్తే ఫైనల్ తాగే యాటిట్యూడ్ బయటకు వచ్చేయాలండి. ఫ్రీగా వస్తున్నా తాగే చచ్చిపోతాం, మనకు పడదు. అండ్ లీగల్ డ్యూ డిలిజెన్స్ అనేది ఇంతకుముందు ఏ లాయర్ అనే చేసేవాడు. ప్రొఫెషనల్ లాయర్స్ ఆర్ దేర్. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఈ సందర్భంలో ఒక అడ్వకేట్ నాకు నా ప్యానల్ 2 అడ్వకేట్స్ అన్నాడు. ఆయన మొత్తం అన్ని ఉన్నాయండి. ఓసీ కూడా వచ్చి సో ఓసీ అనేది చెక్ చేస్తే అన్ని ఈయన పర్టికులర్ ప్లాట్ ఎవరైతే బయర్ ఆ ప్లాట్ తప్ప అన్ని ఉన్నాయండి. అన్ని 650 ప్లాట్లు. కానీ ఈ ప్లాట్ రేరాలో ఉంది, రిలీజ్ చేయలేదని చెప్పారు. అంత డెప్త్ వెళ్ళాడు అలా. ఆల్మోస్ట్ స్పెండ్ 1 వీక్ టు ఫైండ్ అవుట్. సో అలాంటి తప్పులు కనుక్కుంటే యూ హావ్ టు కీప్ ప్యానల్ లాయర్స్ రెగ్యులర్ స్టేట్ ప్రొఫెషనల్. ఒకప్పుడు లాయర్ అన్ని, ఇప్పుడు లాయర్ అంటే కోర్టు కేసు అంటే చెక్ బౌన్స్, డైవర్స్ ఇవే ఉన్నాయి మన కేసులు, మిగతా నాలెడ్జ్. కానీ దేర్ ఆర్ నో స్పెషల్ ఆన్కాలజీ, కార్డియాలజీ, గైనకాలజీ ఎట్లా వస్తాం అట్లా రియల్ ఎస్టేట్ లో కూడా వచ్చాయి. అండ్ రీసేల్ బయర్స్ విల్ చెక్ డీవియేషన్. ఇప్పుడు కొత్తగా సెకండ్ టైం రవి గారు కొనుక్కున్నారు డబ్బులు 10 కోట్లు. అది నేను కొనాలంటే ఆయన చుక్కలు చూపిస్తాయి, అది లేదు, ఇది లేదు, ఇది ఉంది, అది ఉందని. సో ఇవన్నీ కూడా దే ఆర్ గోయింగ్ టు అండ్ లాంగ్ టర్మ్ ప్రైస్ ఫస్ట్ బయింగ్ అండ్ లీగల్ సేఫ్టీ ఫస్ట్. సో ఈ ఇంపార్టెన్స్ తాలూకా ప్రైస్ కంటే లీగాలిటీ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తుంది. సో ఇవన్నీ చూసుకొని అనుకుంటే 3 పువ్వులు 6 కాయలు, లేకపోతే టికెట్ లేని ప్రయాణం ఎక్కట్లే ఉంటాయి. రైట్ అండి.